ఏయ్ బయటికి వెళ్దామంటే ఫుల్ రెడీ అవుతుందండి మా అమ్మాయి. ఇప్పుడు మేము బయటకు వెళ్తాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు. అలా వెళ్తున్నప్పుడు యాక్చువల్గా గట్టిగా మాట టీనేజర్స్ ఉంటారు గైస్. ఏంటంటే టీనేజర్స్ బయటకు వెళ్ళినప్పుడు ఆలోచిస్తారనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, డబ్బులు సరిపోతాయా, అంటే అందరూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అందరితో ఒక దగ్గర చేసి సరిపోతాయా, ఎలాంటి ఫుడ్ తినొచ్చు ఆలోచిస్తాం. కానీ మా అమ్మతో కూడా ఆలోచన అట్లుంటుంది మన అంతే మరి. అమ్మ కూడా ఒక ఫ్రెండే. బయటకు వెళ్తున్నాం అనమాట, ఎక్కడికో తెలీదు. సో చిల్డ్రన్స్ పార్క్ ఆ రూట్ వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో చూద్దాం. ఈ మేలో ఏం తెలియనట్టు ఏం మాట్లాడట్లేదు. సో గాయస్ చాలాసేపు ఆలోచించి నాకు గుర్తొచ్చింది అనమాట. రీల్స్లో చూస్తున్నప్పుడు ఒక స్పెషల్ ప్లేస్ ఓపెన్ అయింది, మ్యాంగ్లోర్ సెట్ లాగా థీమ్ లాగా ఉందని. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట, ధృవాంతర అంట. సో మీరు కూడా చూసేయండి. సో వాట్ వీ డిడ్ అనేసి. నీకేం కావాలి? నీకేం కావాలో టిఫిన్స్, ఓన్లీ టిఫిన్సా? ఇక్కడికే వెళ్దాం అంటే ఏమని ఈ టోటల్ గాడి బయలుపడి హాయ్, ఏం ఆర్డర్ ఇచ్చా? ఏం ఆర్డర్? చోలాపూరి, ఇంకా వన్ కునాఫా, ఆర్డర్ అంతా బాగుంది గైస్ ప్లేస్, చాలా బాగుంది, కానీ చాలా రష్. చోలాపూరి వచ్చాక తిని టేస్ట్ చెప్తా, మీరు కూడా వచ్చి ట్రై చేయండి. గైస్ వాళ్ళు మాకు ఒక బిల్ ఇచ్చారనమాట. లైక్ అఫ్ కోర్స్ ఎక్కడైనా బిల్ ఇస్తారు, ఆ బిల్ వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలి. సో దట్ థెల్ గెట్ ఇట్ టు అవర్ టేబుల్. నేను పట్టుకొని చూస్తా, వాళ్ళు ఇంకెట్లేదండి. మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. పూరి పొంగే ఉంటుంది, మనం చేయాలి ఇట్లా. సో గైస్ ఇక్కడ కొంచెం చిన్న గొడవ అయిందనమాట. సో అమ్మకి నచ్చలేదు, సో వెళ్ళి అడిగేసిందనమాట వెయిటర్ వాళ్ళని, ఏంటి ఇలా అంటున్నారు అని. సో వాట్ హ్యాపెండ్ అనే దానికి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. సో దాట్ లాస్ట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ చాలా రష్గా ఉంది కాబట్టి సో వీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ బికాజ్ వాయిస్ డిస్టర్బెన్స్ అదంతా ఉంటుంది మీకు అని. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది, బట్ ద బిహేవియర్ నాకు అంతగా నచ్చలేదు బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. వెయిట్ టిల్ ది ఎండ్ టు సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఫుడ్ వరకు, ప్రైస్ వరకు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ద అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, యూ కెన్ డెఫినెట్లీ విజిట్. బట్ బిహేవియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో యా గైస్, దట్స్ ఆల్. వేసుకుంది గైస్, అంకుల్ వేసుకుంది. సో
అక్కడి నుండి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అమ్మ ఏమనిందంటే, నేను ఒకసారి నిమితతో నైట్ అవుట్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ 90s పాప్సికల్ అనమాట. సో అది ఒక ప్లాస్టిక్ ర్యాపింగ్ దాంట్లో వస్తుంది కదా, అది తిన్నాము. అది కావాలనింది. సో నేనేమనుకున్నానంటే వాఫిల్స్ కావాలేమో, సరే పద అని తీసుకొని వెళ్ళాను. అప్పటికి అడిగాను, నేను వాఫిల్ కావాలా అంటే అని అనింది. మేబీ లేదేమో. అండ్ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను కూడా అడగచ్చు, బికాస్ వీఆర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ అండ్ డ్రైవింగ్ చేసినప్పుడు అఫ్ కోర్స్ బ్రీజ్ అండ్ ఆల్ విల్ బీ దేర్. సో మీకు వాయిస్ డెఫినెట్గా అనిపించదు. సో అట్లీస్ట్ ఐ కుడ్ డూ అ వాయిస్ ఓవర్ అండ్ టెల్ యూ గైస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడికి వెళ్ళాక ఏమైందో చూసేయండి. పాప్సికల్స్ నేను పాప్సికల్స్ అంటే నేను ఎప్పుడో మిగతాతో 90s చాక్లెట్ ఉంటుంది కదా, ఇక్కడ ఫోటో పెడతాను, అది అనుకుంటున్నాను. అదే అంట కానీ నేను వాఫిల్స్ అనుకొని అమ్మతో వాఫిల్స్ అంటే అందుకని కష్టపడి ఇంత దూరం తీసుకోవాలి. కష్టపడి ఏంలా, ఇటువైపే మన ఇల్లు. ఇటు కావాలి, ఇటు నుంచి పోలేమా? మరి తెచ్చుకో, ఏం కావాలో. నాటి న్యూట్రెల్లా తెచ్చుకో. నాటి ఎక్కడుంది? అమ్మ యాక్చువల్లీ నాటీ న్యూటెల్లా తీసుకోమని చెప్పింది. బట్ నేనేం చేశానంటే వెళ్ళి మిల్కీ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. ఇట్ వాజ్ 75 రూపీస్. యాక్చువల్లీ ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంటుంది వాఫిల్స్, అండ్ తక్కువ ప్రైస్లో కూడా ఉంటుంది. అండ్ ఈ అంకుల్ గుర్తుపట్టారనమాట, నేను ఎప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి. ఐ ట్రైడ్ 3-4 times ఇయర్. సో అందుకనే మా నాన్న అని పిలుస్తూ ఉంటారు. దట్స్ యాక్చువల్లీ సో క్యూట్. అండ్ ఇక్కడ చాలా బాగా చేస్తారు వాఫిల్స్. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఫ్రమ్ నెల్లూరు యూ కెన్ కమ్ అండ్ ట్రై అవుట్. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇప్పుడు ఏం జరిగింది అసలు హోటల్లో, ఎందుకు గొడవ పడాం అనేది తెలుసుకోండి. బాయ్ గైస్. ఇందాక మా అమ్మకి దువాంతాలో టెంపర్ లేచింది గైస్. యాక్చువల్లీ ఏమైందంటే రియల్ స్టోరీ ఇప్పుడు చెప్తాను. ఇందాక చెప్పలేకపోయాను ఎందుకంటే అక్కడ వాయిస్ రావట్లేదు. ఇక మొదలెడదాం. సో పూరి పొంగిలేదు, దాని మీద కర్రీ బౌల్ అది పెట్టేసి ఇచ్చాడనమాట. అమ్మకి ఏంటిది ఇలా ఉంది అని అడిగింది. ఆమెకి తెలుగు వచ్చా లేదా నాకు తెలీదు. మ్యామ్ అది అంతే మ్యామ్ అనేది వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పింది పూరి పొంగి ఉండాలంట. అంటే ఆయన ఒక యాక్షన్ చేసేది ఇలా ఉండాలంట అని. మా అమ్మ కోపం వచ్చి ఏంటి మీరు అది ఇది అని అడిగింది. అంటే మధ్యలో నేను లేను, మా అమ్మని అడిగాను హాఫ్ స్టోరీ. మామూలుగా మనకి చొల్ల పూరి అంటే చక్కగా పూరి ఇట్లా పొంగి ఇట్లా చూపిస్తారు కదా, ఇట్లాంటివి ఉంది. అంటే నూనె కాగకముందే వేసేసాడు వాడు. పూరి అసలు పొంగలేదు, ఏదో అప్పడం లాగా అయ్యి ఉంది. నేను చూడగానే నాకు అర్థమైపోయింది ఇది పూరి పొంగలేదు. అడిగి ఒకవేళ పొంగి దాని మీద వీళ్ళు బౌల్ పెట్టుకుంటే ఓకే, బట్ అది పొంగలేదు. అయితే నేను ఇక చెప్పాను ఇలా కావాలి అని. ఆమె నవ్వుకుంటే వెళ్ళి చెప్పింది అక్కడ, అంటే టీచ్ చేస్తున్నట్టు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నట్టు. ఆమెకు పూరి పొంగి కావాలంట అన్నాడు. నాకు చూసుకురా నిద్దా వెళ్ళి చెప్పాము ఇక్కడ రియల్ డబ్బులు కావాలా ఫేక్ డబ్బులు కావాలా అని. అర్థమైపోయింది సీన్. లేదు మేడం చేసిస్తాం అన్నారు. మరి అయితే ఎందుకు ఇండికేట్ చేస్తున్నారు అని అదే షెఫ్, మాస్టర్ షెఫ్. హాయ్ గైస్, తిను. నువ్వు వాఫిల్ వేడిగానే ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకుంటాం కదా స్విగ్గీ వాటిల్లో చల్లగా వస్తుంది. మళ్ళా తిను. మీకు షార్ట్ వీడియోస్లో మీరు చూసినట్లయితే మీరు ఆల్రెడీ ప్లేస్ని చూసుంటారు. సో యా, యాక్చువల్లీ బాగుంటాయి వాఫిల్స్ ఇక్కడ. తిను స్కూల్ కదా ఇస్తారేమో ఇప్పుడు ఇలా. నువ్వు అడిగి తెచ్చుకో, టిష్యూ పేపర్ తెచ్చుకో. మరి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ